ఓకే, మన బీటీఆర్ అకాడమీ సమ్మర్ క్యాంప్ 2025 సైన్స్లో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి లివింగ్ వరల్డ్. దాంట్లో మనం చెప్పుకుంటున్నటువంటి థర్డ్ టాపిక్ వచ్చేసి టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ బేస్డ్ ఆన్ హ్యాబిటెంట్. మన లాస్ట్ క్లాస్లో వచ్చేసి టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ బేస్డ్ ఆన్ సైజ్ చెప్పుకున్నాం కదా. ఏమేమి shrubs, హెర్బ్స్, ట్రీస్, క్రీపర్స్, క్లైంబర్స్ అని చెప్పుకున్నాం. ఈరోజు వచ్చేసి బేస్డ్ ఆన్ హ్యాబిటెంట్. హ్యాబిటెంట్ మీన్స్ ద ప్లేస్ వేర్ ప్లాంట్స్ లివింగ్, అంటే అవి ఎక్కడైతే ఉంటున్నాయో, ఎక్కడైతే పెరుగుతున్నాయో ఆ ప్లేసెస్ని బట్టి ప్లాంట్స్ని వచ్చేసి మెయిన్గా 3 టైప్స్గా అయితే డివైడ్ చేసినారు. ఓకే, ద plants can be broadly classified based on the type of habitat they thrive. They are mainly 3 types according to their habitat. ఇప్పుడు నేను చెప్పినదే చెప్తున్నారు, plants can be broadly classified based on the type of habitat. So plants can be broadly classified based on their habitat. First of all, plants can be classified in many ways according to their size and according to their habitat. So according to their habitat, plants are classified into 3 types, and those 3 types are terrestrial plants, it means land plants, and aquatic plants, it means water plants, and third one is desert plants, it means xerophytes, ante desert lo perige plants ani cheppi. Firstly, terrestrial plants, land plants means these grow on land and have adaptations for stable anchoring and water uptake through roots. Those plants which live on the terrestrial, it means on land. ఏ ప్లాంట్స్ అయితే భూమి మీద పెరుగుతాయో, ఏ ప్లాంట్స్ అయితే భూమి మీద పెరుగుతాయో అటువంటి ప్లాంట్స్ని, those plants are called as terrestrial plants. For example, the plants which grows around us, all are terrestrial plants. మనం ఇప్పుడు ఉన్నటువంటి హ్యాబిటెంట్ ఏదైతే ఉందో, అంటే మనం ఉన్నటువంటి ప్లేస్ వచ్చేసి టెరెస్ట్రియల్ ఏరియా, అవునా? ఇది డెజర్ట్ కాదు, అంతేకాకుండా ఓషనో లేకపోతే రివర్ ఏరియానో కాదు, ఇది ఒక టెరెస్ట్రియల్ ఏరియా, అంటే మొత్తం మట్టితో కప్పబడినటువంటి ఏరియా. సో దోస్ ప్లాంట్స్ విచ్ గ్రోస్ ఇన్ దిస్ ఏరియా ఆర్ కాల్డ్ యాజ్ టెరెస్ట్రియల్ ప్లాంట్స్. ఆల్ ద ప్లాంట్స్ విచ్ గ్రోస్ అరౌండ్ అస్ ఆర్ కాల్డ్ టెరెస్ట్రియల్ ప్లాంట్స్. మన చుట్టూ ఏవైతే ప్లాంట్స్ పెరుగుతున్నాయో అవన్నీ కూడా టెరెస్ట్రియల్ ప్లాంట్సే. బట్ వీ అడాప్టెడ్ సమ్ ప్లాంట్స్ ఫ్రమ్ డిఫరెంట్ హ్యాబిటెంట్స్. మనం ఏం చేస్తున్నామంటే ఇంటి దగ్గర తీసుకొని వచ్చి కొన్ని డిఫరెంట్ హ్యాబిటెంట్లో పెరిగే ప్లాంట్స్ని కూడా తెచ్చి పెంచుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ యాలోవేరా కలబంద అంటాం కదా. దోస్ యాలోవేరా ప్లాంట్స్ వీ అడాప్టెడ్ ఫ్రమ్ డెజర్ట్స్. ఈ యాలోవేరా ప్లాంట్స్ని వచ్చేసి మనము డెజర్ట్స్ నుంచి తీసుకొచ్చి అడాప్ట్ చేసుకొని మన ఇళ్లలో పెంచుకుంటున్నాం. యాలోవేరా ఈజ్ ఏ మెడిసినల్ ప్లాంట్, దట్స్ వై వీఆర్ గ్రోయింగ్ దట్ ప్లాంట్ ఇన్ అవర్ హోమ్స్. ఈ యాలోవేరా వచ్చేసి బాగా మంచి మెడిసినల్ ప్లాంట్ కదా అని చెప్పి వీటిని తీసుకొని వచ్చి మన ఇళ్లలో పెంచుకుంటున్నాం. ఎప్పుడైనా దెబ్బలు తగిలినప్పుడు కానీ లేకపోతే ఏదైనా స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కానీ యాలోవేరాస్ని తీసుకొని అప్లై చేసుకుంటూ ఉంటారు. సో టెరెస్ట్రియల్ ప్లాంట్స్ అంటే ఈ మట్టి మీద ఏవైతే పెరుగుతున్నాయో అవి రెడ్ సాయిల్ కానీ బ్లాక్ సాయిల్ కానీ ఇంకా ఏ సాయిల్ అయినా కానీ ఈ మట్టి మీద పెరిగేటువంటి ప్లాంట్స్ని టెరెస్ట్రియల్ ప్లాంట్స్ అంటారు, ల్యాండ్ ప్లాంట్స్ అని చెప్పి అంటారు. ఎగ్జాంపుల్స్ వచ్చి ఆల్రెడీ ఎస్టర్డే చెప్పుకున్నటువంటి ఆల్ ప్లాంట్స్ ఆర్ టెరెస్ట్రియల్ ప్లాంట్స్. మనం ప్లాంట్స్ అకార్డింగ్ టు సైజ్ చెప్పుకున్నాం కదా నిన్న, హెర్బ్స్, షెర్బ్స్, ట్రీస్, క్రీపర్స్, క్లైంబర్స్ అని చెప్పి. దోస్ ఆల్ ప్లాంట్స్ ఆర్ టెరెస్ట్రియల్ ప్లాంట్స్. దోస్ ఆల్ ప్లాంట్స్ గ్రో ఆన్ ల్యాండ్. సో అవే ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ట్రీస్, shrubs, హెర్బ్స్, గ్రాసెస్, తర్వాత క్లైంబర్స్, క్రీపర్స్, ఇవన్నీ కూడా భూమి మీద పెరిగేటువంటి ప్లాంట్స్. అండ్ ద సెకండ్ టైప్ ఈజ్ aquatic plants. Aquatic means water. Aquatic plants means water plants. These live in or on water and are adapted to float or survive submerged. Those plants which lives in or on the water are called aquatic plants.
ఏ ప్లాంట్స్ అయితే నీళ్ళ లోపల కానీ లేదా నీళ్ళ పైన కానీ, నీళ్ళ లోపల కానీ ఇన్ ద వాటర్ ఆర్ ఆన్ ద వాటర్ పెరిగేటువంటి ఆ ప్లాంట్స్నే మనం ఏమంటామంటే ఆక్వాటిక్ ప్లాంట్స్ అంటాం. ఏమంటాం? వాటిని సింపుల్గా వాటర్ ప్లాంట్స్ అని కూడా అనొచ్చు, వాటర్లో పెరుగుతాయి కాబట్టి. అండ్ దీస్ ఆక్వాటిక్ ప్లాంట్స్ అడాప్టెడ్ టు ఫ్లోట్ ఆర్ సబ్మెర్జ్డ్. ఈ ఆక్వాటిక్ ప్లాంట్స్ అనేటివి ఒక విషయాన్ని అడాప్ట్ చేసుకుని ఉంటాయి. ఏంటంటే వాటర్లో పైన ఫ్లోట్ అవ్వడము లేదా వాటర్ లోపల మునిగి కూడా అలాగే ఉండడం. సో ఈ రెండింటిని కూడా అవి అడాప్ట్ చేసుకుని ఉంటాయి. ఆక్వాటిక్ ప్లాంట్స్ అంటేనే వాటర్లో పెరిగే ప్లాంట్స్. సో ఈ ప్లాంట్స్ అయితే నీళ్ళ లోపల పెరగాల లేదా నీళ్ళ పైన ఇలా ఫ్లోట్ అవుతూ ఉండాల. సో దీన్ని అడాప్షన్ చేసుకుంటాయి అన్నమాట ఆ ప్లాంట్స్. టైప్స్ వచ్చేసి ఫ్లోటింగ్ ప్లాంట్స్, సబ్మెర్జ్డ్ ప్లాంట్స్, ఎమర్జెంట్ ప్లాంట్స్. ఈ ఆక్వాటిక్ ప్లాంట్స్లో మళ్ళీ 3 టైప్స్ అయితే ఉన్నాయి. అవి ఏంటంటే ఫ్లోటింగ్ ప్లాంట్స్. ఫ్లోటింగ్ ప్లాంట్స్ అంటే పైనే ఫ్లోట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అవి నీళ్ళ లోపల ఉండవు, దాని వేరు కూడా లోపలికి ఉండదు, పైనే తేలుతూ ఉంటాయి. అటువంటి వాటిని ఫ్లోటింగ్ ప్లాంట్స్ అంటారు. డక్వీడ్, వాటర్ హైకింత్, దీస్ ఆర్ ది ఎగ్జాంపుల్ ఫర్ ఫ్లోటింగ్ ప్లాంట్స్. వాటర్ పైన ఫ్లోట్ అవుతూ ఉండేటువంటి ఆ ప్లాంట్స్ని ఫ్లోటింగ్ ప్లాంట్స్ అంటారు. నెక్స్ట్ సెకండ్ టైప్ ఈజ్ సబ్మెర్జ్డ్ ప్లాంట్స్. సబ్మెర్జ్డ్ ప్లాంట్స్ మీన్స్ ద ప్లాంట్స్ విచ్ లివ్స్ ఇన్ ద వాటర్, అండర్ ద వాటర్. నీళ్ళ లోపల పెరుగుతూ ఉంటాయి. అసలు పైన ప్రపంచానికి వీటికి ఏం సంబంధం ఉండదు. మొత్తం దే ఆల్ లివ్స్ అండర్ ది వాటర్. సో దోస్ ప్లాంట్స్ ఆర్ కాల్డ్ సబ్మెర్జ్డ్ ప్లాంట్స్. అంటే లోపల మునిగిపోయి ఉండేటువంటి ప్లాంట్స్ అని చెప్పి. ఎగ్జాంపుల్ ఫర్ సబ్మెర్జ్డ్ ప్లాంట్స్ ఆర్ హైడ్రిల్లా అండ్ ఎలోడియా. దీస్ 2 plants live under the water and they take oxygen from the water itself. ఇవి కార్బన్ డైఆక్సైడ్ని వాటర్లో నుంచే తీసుకుంటాయి. వాటర్ లోపల ఏవైతే జీవులు ఉంటాయో వదులుతాయి కదా, ఆ కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని ఆ వాటర్లోకి ఆక్సిజన్ వదులుతాయి. అండ్ నెక్స్ట్ టైప్ ఈజ్ ఎమర్జెంట్ ప్లాంట్స్. ఎమర్జెంట్ ప్లాంట్స్ మీన్స్ దోస్ ప్లాంట్స్ విచ్ లివ్స్ హాఫ్ వాటర్ అండ్ హాఫ్ అట్ ది సర్ఫేస్ ఆఫ్ ది వాటర్. నీళ్ళ లోపల మొత్తం కూడా ఈ ప్లాంట్కి సంబంధించినటువంటి స్టెమ్ అయితే ఉంటుంది, మెయిన్ ప్లాంట్ వచ్చేసి పైన ఉంటుంది. సో దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఎమర్జెంట్ ప్లాంట్స్. పైన పెరుగుతాయి అన్నమాట. ఇవి ఫ్లోట్ అవ్వవు, ఒకటే చోట ఉంటాయి. ఫ్లోటింగ్ ప్లాంట్స్ వచ్చేసి వాటర్లో ఇట్లా ఫ్లోట్ అవుతుంటాయి, కదులుతూ ఉంటాయి. ఇవి మాత్రము అలాగే కదలకుండా ఒకటే చోట ఉంటాయి. అండ్ దీస్ ప్లాంట్స్ విల్ గ్రో ఓన్లీ నాన్ ఫ్లోటింగ్ వాటర్. మనం ఈ ఎమర్జెంట్ ప్లాంట్స్ని ఎక్కువగా నదుల్లో చూడము, ఈ సరస్సుల్లో చూస్తుంటాం. అంటే ఒకటే చోట ఉంటాయి కదా, కాల్వలు, సరస్సులు, తర్వాత వీటిని ఏమంటారు కోనేర్లు, వీటిలో లోటస్ ప్లాంట్స్ చూస్తుంటాం. చెరువుల్లో చూస్తుంటాం లోటస్ ప్లాంట్స్ని. వాన పడినప్పుడు వాటర్ నిండిపోయి ఉంటుంది ఈ లోటస్ ప్లాంట్స్. ఎందుకంటే ఇవి ఫ్లోటింగ్ వాటర్లో ఉండలేవు, కొట్టుకొని వెళ్ళిపోతాయి. సో అటువంటి వాటిలో మాత్రమే ఉంటాయి. లోటస్, వాటర్ లిల్లీ ఆర్ ది ఎగ్జాంపుల్ ఫర్ ఎమర్జెంట్ ప్లాంట్స్. And these are aquatic plants, second one. And third one is desert plants. Desert plants also called as xerophytes. Desert plants inga ye vere name emi xerophytes. Desert plants ne xerophytes ani kuda antaru. These survive in arid regions with very little water. So those plants which lives in desert areas, very dry areas where the water will not sufficient. ఏ ఏరియాస్లో అయితే డెజర్ట్ లైక్ ఏరియాస్లో అంటే వాటర్ అసలు దొరకనటువంటి ఏరియాస్లో ఈ డెజర్ట్ ప్లాంట్స్ అయితే పెరుగుతాయి. జెరోఫైట్స్ అని చెప్పి అంటారు. అసలు వాటరు ఒక నెల రోజులకి 2 నెలలకి ఒకసారి కొద్దిగా దొరికేటువంటి ప్లేసెస్లో పెరుగుతాయి అన్నమాట. వీటినే జెరోఫైట్స్ ఆర్ డెజర్ట్ ప్లాంట్స్ అని చెప్పి అంటారు. తర్వాత వీటిలో కూడా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. వీటికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి క్యాక్టస్. క్యాక్టస్ అంటే ఏమంటారు తెలుగులో? బ్రహ్మజముడా? తెలియదా మీకు తెలుగులో పేర్లు?
ముళ్ళ చెట్టు అనమాట. క్యాక్టస్ అంటే మొత్తం ముళ్ళులతోనే ఉంటాయి. తెలుగులో అయితే బ్రహ్మజముడు అంటారు అనుకుంటా. తర్వాత ఆలోవెరా. ఆలోవెరా అంటే కలబంద, మనందరికీ బాగా ఈ మధ్య పరిచయమైనటువంటిది. తర్వాత అగేవ్. ఈ 3 ప్లాంట్స్ వచ్చేసి డెజర్ట్ ప్లాంట్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్స్. ఓకే. తర్వాత డెజర్ట్ ప్లాంట్స్కి సంబంధించి మనం అడాప్షన్స్ గురించి కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే వీటిని ఎవ్రీడే చూస్తుంటాము. వాటి గురించి మనకి రూట్స్ ఉంటాయి, తర్వాత మధ్యలో వుడ్డీ లైక్ స్టెమ్ అయితే ఉంటుంది. ఆ రూట్స్లో నుంచి వాటర్ తీసుకొని స్టెమ్లోకి పంపిస్తే స్టెమ్ మొత్తము లీవ్స్కి పంపిస్తుంది. అక్కడ ఫోటోసింథసిస్ జరుగుతుంది అని చెప్పి మనకి ఇది నార్మల్గా అందరికీ తెలుసు. ఆక్వాటిక్ ప్లాంట్స్ని కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. బట్ డెజర్ట్ ప్లాంట్స్ని మనం రేర్గా చూస్తుంటాము. అవి ఎలా బతుకుతాయి అనేది అడాప్షన్ అయితే రాసిన చూడండి. థిక్ waxy skin to reduce water loss. Mainly the first characteristic the desert plant have is thick and waxy skin to reduce water loss. If you observe aloe vera, aloe vera ని కనుక మీరు గమనిస్తే అది ఎలా ఉంటుంది, బాగా థిక్గా ఉంటుంది. అవునా, బాగా మందంగా ఉంటుంది, థిక్గా ఉంటుంది. అండ్ ఆల్సో దే హ్యావ్ waxy skin. waxy అంటే జిగురుగా ఉంటుంది లోపల. ఎప్పుడైనా ఆలోవేరా కట్ చేసి పట్టుకొని చూసినారా? జిగురుగా ఉంటుంది. ఇట్లా పట్టుకుంటే జిగురుగా ఉంటుంది. ఎందుకు అలా ఉంటుందంటే రెడ్యూస్ వాటర్ లాస్. వాట్ ఎవర్ వాటర్ దే హ్యావ్, దే సప్లై ద వాటర్ ఇంటూ దట్ థిక్ అండ్ వ్యాక్సీ స్కిన్. వాటికి దొరికినటువంటి కొంత వాటర్ని కూడా ఏం చేస్తాయంటే తీసుకొని ఆ థిక్ అండ్ వ్యాక్సీ స్కిన్లో దాచుకొని ఉంటాయి. వాటర్ లాస్ అనేటివి చేసుకోవంటే వాటికి దొరికినటువంటి ప్రతి చుక్కని కూడా యూజ్ చేసుకుంటాయి అనమాట. యూజ్ చేసుకొని ఆ ప్లాంట్లో దాచుకుంటాయి. సెకండ్ వన్, స్పైన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ లీవ్స్. అండ్ దీస్ డెజర్ట్ ప్లాంట్స్ జైరోఫైట్స్ డజంట్ హ్యావ్ ఎనీ లీవ్స్. వీటికి ఆకులు అనేటివే ఉండవు. ఇన్స్టెడ్ ఆఫ్ లీవ్స్ దే హ్యావ్ స్పైన్స్. మీరు చూస్తుంటారు ఈ కలబందకి ఇలా ఏమంటారు, స్పైన్స్ వస్తూనే ఉంటాయి. కానీ లీఫ్ అనేది ఒక్కటి కూడా ఉండదు, దాంట్లో లీఫ్ అనేదే ఉండదు. ఓన్లీ ఇవి మాత్రమే, స్పైన్స్ మాత్రమే వస్తుంటాయి. డీప్ ఆర్ వైడ్ రూట్ సిస్టమ్ టు అబ్జర్వ్ వాటర్. దే ఈదర్ హ్యావ్ డీప్ రూట్ సిస్టమ్ అంటే లోపల భూమి లోపలికి పోతుంది, లేదా దే హ్యావ్ వైడ్ రూట్ సిస్టమ్, ఇలా దాని రూట్స్ అనేటివి పరుచుకొని ఉంటాయి. ఎక్కడ వాటర్ దొరికితే అక్కడ నుంచి వాటర్ని తీసుకోవడానికి. అండ్ వాటర్ స్టోరింగ్ టిష్యూస్, succulent parts. And these desert plants or xerophytes have water storing tissues. These water storing tissues are called as succulent parts. ఈ డెజర్ట్ ప్లాంట్స్లో మెయిన్గా వాటర్ని స్టోరేజ్ చేసుకునేటువంటి టిష్యూస్ అయితే ఉంటాయి. మనం ఆల్రెడీ ఫస్ట్ దాంట్లో చెప్పుకున్నాం కదా, ఆ టిష్యూసే ఇక్కడ వ్యాక్సీ స్కిన్ లాగా తయారవుతాయి అన్నమాట. వాటర్ మొత్తం వాటిలో స్టోర్ చేసుకొని వ్యాక్సీ స్కిన్ మాదిరి తయారవుతాయి. దీస్ ఆర్ ది డెజర్ట్ ప్లాంట్స్. అర్థమైందా? టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ బేస్డ్ ఆన్ హ్యాబిటెంట్. ఫస్ట్ టైప్ వచ్చేసి టెరెస్ట్రియల్ ప్లాంట్స్, సెకండ్ టైప్ వచ్చేసి ఆక్వాటిక్ ప్లాంట్స్, అండ్ థర్డ్ టైప్ వచ్చేసి టెరెస్ట్రియల్ ప్లాంట్స్ ఆల్సో కాల్డ్ యాజ్, aquatic plants also called as, very good, desert plants are also called as xerophytes. Okay, అర్థమైంది కదా? ఓకే.